సో మరి వెయిట్ లాస్ అవ్వదలుచుకున్న వాళ్ళకి ఎక్సర్సైజ్ మీరు అంటే ఎప్- డాక్టర్ ఓకే చెప్తే చేయొచ్చండి. చేయొచ్చు. కానీ ఒకటి వెయిట్ లాస్ అన్నది పెద్ద బిజినెస్ అండి. చెప్తున్నా వినండి. వెయిట్ ఉన్నవాడు అన్హెల్దీ కాదు, సన్నగా ఉన్నవాడు సూపర్ హెల్దీ కాదు. అబ్బో గుర్తుపెట్టుకోండి. వినడానికి ఎంత బాగుందో. వెయిట్ ఉన్నవాళ్ళు అన్హెల్దీ కాదు, మనం అనుకుంటాం అట్లా. ఈ మధ్య బరే దారుణంగా గిల్ట్ సార్ చాలా మందికి విమెన్ కి. కమర్షియల్ యాక్టివిటీ, కమర్షియల్. హృతిక్ రోషన్ వస్తాడు, ఈ వెయిట్ గురించి మాట్లాడతాడు. ఇంకొక ఫైటర్ హీరో వస్తాడు, లేదంటే హీరోయిన్స్ బాగా స్లిమ్గా ఉన్నవాళ్ళు మాట్లాడు, నేను అంతలా ఉన్నాను, ఇంత అయిపోయినాను. అంత కమర్షియల్ యాక్టివిటీ. వెయిట్ లాస్ అన్నది కమర్షియల్ యాక్టివిటీతో స్లోగా ఇది పాయిజన్ డాక్టర్లో కూడా వచ్చేసింది. అవును. వెయిట్ తగ్గాలి. ఎప్పుడు తగ్గాలి? మార్బిడ్లీ ఒబీస్ ఉంటే తగ్గాలి. మామూలుగా ఉన్నవాళ్ళు కూడాను పెళ్ళిళ్ళు అయిపోయి చక్కగా ఏదో ఉద్యోగం చేసుకున్న వాళ్ళు కూడాను నేను సన్నగా అయిపోవాలని ఈ ఎక్సర్సైజ్లు, జిమ్లు అనవసరంగా పోయి వేరేవే కొత్తగా తెచ్చుకుంటున్నారు. ఆ లిగమెంట్ టేర్లు, మోకాళ్ళు అరిగిపోవడాలు. తప్పకుండా పిఆర్పి గురించి అందరూ తెలుసుకోవాలి. జనరల్ పబ్లిక్, డాక్టర్లు కూడా తీసుకొని ఇది దాని ప్రాపర్ అడ్వైస్ తీసుకొని ప్రాపర్ డాక్టర్ దగ్గర చేసుకోండి. ఎక్సలెంట్గా ఉంటారు.